అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. నవ్వొచ్చేస్తుంది. యాక్చువల్‌గా ఆడియోలు వింటూ ఆవిడ గురించి ఆలోచించుకుంటుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా అనిపిస్తుందబ్బా! సీరియస్‌లీ. సరే బేసిక్‌గా అక్కది అలేఖ్య అక్క ఉంది గదా! అలేఖ్య చిట్టి పికిల్స్ అక్క. ఆ అక్కది రెండో ఆడియో లీక్ అయింది. అయితే ఆ రెండో ఆడియో విన్న తర్వాత నాకు చాలా నవ్వొచ్చింది. బట్ ఓవరాల్‌గా ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించిందంటే ఎక్కడో నేను కొన్ని మోటివేషనల్ కొటేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను. అండ్ వాటి నుంచి కూడా కొంతవరకు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటాను. నాకు తెలిసి ఈ అలేఖ్య అక్క గూడా ఒక కొటేషన్ నుంచి చాలా ఎక్కువగా ఇన్‌స్పైర్ అయినట్టుంది. అదేంటి అంటే బేసిక్‌గా ఒక 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 సేయింగ్ ఉంటది ఇంగ్లీష్‌లో. దాన్ని తెలుగులో చెప్తా. అదేంటంటే నాకు ఎగ్జాక్ట్‌గా ఇంగ్లీష్‌లో గుర్తులేదు కాబట్టి తెలుగులో చెప్తున్నానులెండి. కవరింగే నేను ఒప్పుకుంటున్నా. సో, అదేంటంటే మనం ఏదైనా ఒక కాస్ట్‌లియస్ట్ థింగ్‌ని మనం చూసాము అంటే దాన్ని మనము ఎఫర్ట్ చేయగలిగేటట్టుగా మనల్ని మనం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఒక కాస్ట్‌లియస్ట్ ప్రొడక్ట్ ఉంది. లైక్ రోలెక్స్ వాచ్ ఉంది. అది చాలా కాస్ట్‌లియస్ట్ వాచ్. సో, అది ఎందుకంత కాస్ట్ ఉంది అని ఆలోచించడం మానేసి, మనం బాగా సక్సెస్ అయ్యి, అప్పుడు బాగా డబ్బులొస్తాయి కాబట్టి, ఆ డబ్బులు పెట్టి ఆ వాచ్‌ని కొనుక్కొని మనం పెట్టుకోవచ్చు. అంటే ఒక కాస్ట్‌లియస్ట్ వస్తువుని చూసినప్పుడు నాకు ఎగ్జాక్ట్‌గా చెప్పడం రాట్లా. ఒక కాస్ట్‌లియస్ట్ ప్రొడక్ట్‌ని చూసినప్పుడు, మన దగ్గర వాటిని కొనుక్కోవడానికి డబ్బులు లేవని బాధపడే బదులు మనం లైఫ్‌లో ప్రోగ్రెస్ అయ్యి, లైఫ్‌లో బాగా సక్సెస్ అయ్యి, ఏదో ఒకటి పెద్దగా అచీవ్ చేసి, ఆ కాస్ట్‌లెస్ట్ ప్రొడక్ట్‌ని మనం కొనుక్కొని, ఒక విజయం సాధించినట్టుగా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. సో, దాన్ని ఒక మోటివేషనల్‌గా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. సో, ఎలాగైనా సరే దీన్ని కొనాలి మనం అని. అంటే రోలెక్స్ వాచ్ చాలా కాస్ట్‌లీ కదా! సో, దాన్ని కొనాలి అని ఒక టార్గెట్‌ని పెట్టుకొని పని చేయాలనమాట లైఫ్‌లో. సో, దీన్ని బేసిక్‌గా వాళ్ళు చాలా చిన్న సేయింగ్‌లోనే చెప్పారు. నాకది ఎగ్జాక్ట్‌గా గుర్తులేక నేను మొత్తం ఇంత పొడుగు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను ఏమనుకోవద్దు. సో, అదొక సేయింగ్ ఉంది ఇంగ్లీష్‌లో. దాన్ని నాకు తెలిసి ఈవిడ చాలా సీరియస్‌గా తీసేసుకున్నట్టుంది. అంటే ఎవరైనా వాళ్ళ ప్రొడక్ట్ గనక కాస్ట్‌లీగా ఉన్నది అన్నట్టయితే, వాళ్ళ పికిల్స్ గనక చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి అంటున్నట్టయితే, వాళ్ళందరిని ఎలాగైనా సరే డబ్బులు సంపాదించి, బాగా డబ్బులు సంపాదించి, ఆ పికిల్స్ కొనుక్కునేలా చేయాలనుకున్నట్టుందా? నిజంగా అసలు ఆవిడేందో, ఆవిడ వాయిస్ రికార్డింగ్‌లేందో వదిలేయొచ్చు కదా అసలు. నిజంగా నాకు ఆ వాయిస్ మెసేజ్‌లు వింటుంటే నాకదే అనిపిస్తోంది. ఆళ్ళేదో ఎక్స్‌పెన్సివ్ అన్నారు. ఆ రేట్లు పెడితే ఎవడికైనా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. ఈవెన్ అంబానీకైనా అదే అనిపిస్తది. అంబానీ అయినా కేజీ బోన్‌లెస్ మటన్ పికిల్ 2200, 2100, 2300 అంటే కొంటాడు గానీ, 3200 అంటే అంతెందుకుంది అని అడుగుతాడు ఫస్టు. తర్వాత మరి నువ్వు చెప్పిన దాంతో కన్విన్స్ అయితే కొంటాడేమో. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆ ప్రైజింగు, ఆ క్వాలిటీ, ఆ ఇంగ్రీడియెంట్సు, హార్డ్ వర్కు సంథింగ్ ఏదో చెప్పావనుకో, కన్విన్స్ అయితే కొంటాడేమో. అది వేరే విషయం. సో, అది నన్నడిగితే ఎందుకట్లా? ఏమో! ఇలా ఎందుకు చేస్తున్నారో నాకర్థం కావట్ల. ఇంకొకటి చెప్పనా సింపుల్‌గా అసలు వీళ్ళకి కనీసం బిజినెస్ స్ట్రాటజీలు తెలియట్లా. ఏమో ఇప్పుడు రూ. 3,260 ఉన్నదాన్ని ఇప్పుడు 3,100 ఎంతో చేశారు ఈ మధ్య బేసిక్‌గా 150 ఎంతో. అది కూడా ఎవరు కొనట్లేదులెండి. మొత్తం క్లోజ్ అయిపోయింది కదా! యాక్చువల్‌గా. నేను అంటుంది ఏంటంటే అదేదో అంత పెట్టారు కదా! రూ. 3,240 పెట్టారు కదా! ఎవరైనా ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ అన్నట్టయితే మీకోసం పర్టిక్యులర్‌గా డిస్కౌంట్ ఇస్తున్నాం అని చెప్పి ఇప్పుడు నీకు అదే ప్రైస్ ఇప్పుడు ఇవ్వగలుగుతున్నావు కదా! 3,150 సో, ఈ రూ. 100 ఇంకా వీలైతే ఇంకో 100 ఓ రూ. 200 అలా అడిగిన వాళ్ళకి తగ్గించి మీ ఒక్కరికే తగ్గిస్తున్నాను ఇంకెవరికీ చెప్పకండి అని చెప్పావనుకో, అది ఎంత పెద్ద బిజినెస్ టాక్టిక్ తెలుసా అది? ఏటో ఏమీ తెలియకుండా ఎక్స్‌పెన్సివ్ అన్నందుకు తిడతానే ఉంది మహాతల్లి. మొన్నటిదాకా జెంట్స్‌కి మోటివేషన్ కదా! యాక్చువల్‌గా జెంట్స్ కెరియర్ మీద ఫోకస్ చేయడం కోసం కదా మోటివేషను. ఇప్పుడు లేడీస్‌కి మోటివేషన్ ఇవ్వడానికి ఒక ఆడియో బయటకొచ్చింది. ఆ ఆడియో ఒకసారి ప్లే చేస్తా చూడండి. ఒసేయ్ పిచ్చి మొహందానా! ఈ తక్కువ ప్రైస్‌ని కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్‌పెన్సివ్ అంటున్నావంటే నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట ఇని 4 ఇళ్లల్లో చూసుకొని పాచి పని చేసుకొని బతుక్కో. ఎళ్ళు. ఇంకెక్కడే ఉన్నారేమి?
లేడీస్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే వెళ్ళండి. అక్క చెప్పిందిగా. ఏందో పాచి పనులు చేసుకోమండం ఏందో. కాదు ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు నిజంగా చెప్తున్నా. ఒక ఒక పర్సన్ ఈవిడ ఆ మాట ఉంది కదా యాక్చువల్‌గా. సీరియస్‌లీ ఒక్కసారి నేను ఇప్పటిదాకా కొంచెం కామెడీ చేస్తూ మాట్లాడాను గానీ, సీరియస్‌లీ మాట్లాడుకుందాం. ఇప్పుడు 4 ఏళ్లలో పాచి పనులు అంది కదా! 4 ఏళ్లలో ఆ పనులు చేస్తే మహా అయితే వాళ్ళకిచ్చేది ఎంతో తెలుసా? 10,000 కూడా రావు. 10,000 కూడా రావు. మొత్తం ఇల్లంతా తుడిచి, తడిగుడ్లు పెట్టి, గిన్నెలవి కడిగితే ఓ 2,500 ఎంతో ఇస్తారు. గేటెడ్ కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ ఉంటది అది వేరే విషయం. బట్ నార్మల్‌గా చెప్తున్నా. నార్మల్ అపార్ట్మెంట్‌లో వాటిల్లో, నార్మల్ ఇళ్లల్లో వాటిల్లో ఇంతే ఉంటది. ఓ 10,000 ఇస్తారేమో 4 ఏళ్లలో పని చేస్తే. ఇప్పుడు ఆ 10,000 పెట్టి 10,000 పెడితే నీ ముష్టి పచ్చడ్లు కదా నీవి సారీ. ఆహ్, అవి 3 కేజీలు కూడా రావు. వస్తాయా? వస్తాయి. 3 కేజీలొస్తాయి. 3 కేజీలొస్తాయి. 3 కేజీల పచ్చడ్ల కోసం 4 ఇళ్లలో నెల రోజుల పాటు పని చేయాలా? ఏటి చెప్తుంది ఈవిడ? అంటే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక సెన్స్ ఉండాలి కదా! ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రైస్ పెట్టావో, ఆ ప్రైస్‌కి అది వర్తా? కాదా? అది ఏం ఉండదా? పోనీ నీకనిపించింది ఓకే. అవతలోడికి అనిపించద్దా? కొనేటోళ్ళకి అనిపించాలి కదా! అనిపించలేదు. దానికి లైట్ తీసుకో. అంత మాత్రానికి ఇయన్నీ ఎందుకొచ్చినాయో నాకర్థం కావట్లే అసలు. మరి టూ మచ్‌గా మాట్లాడుతున్నట్టు ఆవిడకైనా ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు బేసిక్‌గా ఇది ఇక్కడితో ఆగుతదని నేను అనుకోవట్లేదు నేను. ఇప్పటిదాకా నాకు తెలిసి చాలామంది చెప్పే ఉంటారు. చాలామందికి ఆవిడ ఇలాగే రిప్లైలు ఇచ్చే ఉండుంటది. ఆళ్ళందరివి కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఇంక బయటకొస్తుంటాయి నాకు తెలిసి. అది ఆగదు. అది ఇప్పుడప్పుడే ఆగదు. ఈ ఇష్యూ అయితే మాత్రం తెలిసిపోతుంది గదా! స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ నాకు ఖచ్చితంగా చెప్తున్నా నార్మల్‌గా కామెంట్‌లో మెసేజ్‌లు పెడుతున్న వాళ్ళే చాలామందున్నారు. అలా గాకుండా ఆడియో క్లిప్పులు గనక ఇంకా బయటకొస్తూ ఉన్నాయంటే ఇంకేం లేదింక. అసలలాగా ఇదేమంటారంటే ఇంకా ఒక కంటిన్యూస్ ఆఫ్ డౌన్‌ఫాల్ అనమాట. బేసిక్‌గా ఇప్పుడు హైట్‌కెళ్ళి భూమి మీద పడిపోవడం వేరు. పడ్డం పెద్ద గొయ్యి తవ్వుకొని పాతాళానికెళ్ళిపోవడం వేరు గదా! సో, డైరెక్ట్‌గా కోర్ ఆఫ్ ది ఎర్త్‌కెళ్ళిపోతుందీవిడ. అంత లోపలికెళ్ళిపోతుంది. ఈవిడ పొజిషన్ చూస్తుంటే. సో, ఇప్పుడు ఏదో లేడీస్‌కి మోటివేషన్ లాగా దీన్నేదో కామెడీ చేస్తారు బయట గానీ, బట్ వాటెవర్ ఇట్ ఈస్ నేనేమంటున్నానంటే, ఎవరితో అయినా సరే లేడీసు, జెంట్సు అని గాదు గానీ, బేసిక్‌గా ఇట్లా మాట్లాడకూడదసలు. అవసరమే లేదు. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇలాగా నోరు అదుపులో పెట్టుకోక కొన్ని కొన్ని పదాలు ఆహ్, వాళ్ళ ఇంటెన్షన్ వేరే. బట్ బయటకొచ్చిన పదాలు వేరే. వాటి యొక్క అర్థాలు వేరే. అర్థం అయింది వేరే. అనే కైండ్ ఆఫ్ పరిస్థితుల మధ్య కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని నష్టాలు జరిగినియి ఎన్నో వ్యాపారాల్లో. ఎన్నో వ్యాపారాల్లో జరిగినియి. పెద్ద పెద్ద బిజినెస్‌లే మూసుకుపోతుంటాయి. ఏ మూల? ఎక్కడో మారుమూల ప్రాంతం ఒకటి. అంటే రాజమండ్రిలో ఎక్కడో లోపలికనుకుంటా కదా! సో, అక్కడెక్కడో ఒక ప్రాంతం నుంచి ఒక పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి, ఆ హైదరాబాద్ వరకు, ఇండియాలోని వేరే ప్రాంతాల వరకు కూడా కొరియర్ చేసే వరకు మీ బిజినెస్ ఎళ్ళిందంటేనే మీరు చాలా అదృష్టవంతులు. అట్లాంటి స్టేజ్ నుంచి ఇంత డౌన్‌ఫాల్ క్రియేట్ చేసుకొని సెల్ఫ్ క్రియేషన్ ఇదంతా కూడా. సెల్ఫ్ డిస్ట్రక్షన్ ఇది. ఎవరిని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళే మరీ టూ మచ్‌గా నాశనం చేసుకుంటున్నారు. ఏమో అబ్బా! ఏదైనా సరే ఒకటైతే వాస్తవం. ఒక మనిషితో రెస్పాండ్ అవ్వాల్సిన విధానం అయితే మాత్రం ఇదైతే కాదు. సో, అదే ఇక్కడ మెయిన్ దెబ్బ అని చెప్పొచ్చు. ఆవిడకైతే మాత్రం ఆవిడకైనా, ఆవిడ బిజినెస్‌కైనా సరే. అండ్ ఇప్పటికి కూడా ఆవిడైతే బయటకొచ్చి ఏం చెప్పట్లేదు. సో, అదే అదే ఆవిడ వాళ్ళ అక్క ఆల్రెడీ వీడియోలో చెప్పింది కదా! డిప్రెషన్‌లో ఉన్నా అది ఇది అని చెప్పిందని చెప్పి. సో, అదెందుకో కొంచెం అదే కొంచెం ఏమంటారు లైట్‌గా సపోర్ట్ లాగే ఉంది. వాటెవర్ ఇట్ ఈస్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఇంక అది అలాగే ఉంటది గానీ మనం ఏం చేయలేం దానికి. సో, నేను అంటుందేంటంటే ఆవిడ నాకు తెలిసి ఇంకా బయటకైతే రాలేదు. వచ్చి ఏమీ చెప్పలేదు. సో, ఇంకా బయటకొచ్చి చెప్పకపోయినట్టయితే ఆ డ్యామేజ్ అనేది ఇంకా పెరుగుతది తప్ప అది తగ్గే అవకాశం అయితే అసలు ఏమాత్రం లేదు. సో, అది మరి పరిస్థితి. అది వీళ్ళకి ఎప్పటికి అర్థమవుతదో ఇంక మరి వాళ్ళకే తెలియాలి. ఇప్పటికి ఆ ఉగాది పచ్చళ్ళ వీడియో ఒకటే ఉంది. అంతే ఇంక వాళ్ళేం చెప్పలేదు ప్రస్తుతానికైతే. సో, అది. సో, ఇది ఇలాగే గనక కంటిన్యూ అయినట్టయితే ఈవెన్ పికిల్స్ బిజినెస్ చేసే వాళ్ళందరి మీద కూడా ఒక కైండ్ ఆఫ్ నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది. పికిల్స్ మీదే కంప్లీట్‌గా నెగెటివ్ ఇంప్రెషన్ కూడా వస్తది. అది మెయిన్ ప్రాబ్లమ్. ఇందాక ఎక్కడో చదివాను నేను. ఈ అలేఖ్య పచ్చళ్ళు గనక నువ్వు కొనలేకపోయినట్టయితే నువ్వు బీపీఎల్ కింద ఉన్నట్టు అని చెప్పి. కాకపోతే బీపీఎల్ డెఫినిషన్ మార్చేశారు. ఇంతకుముందు బీపీఎల్ అంటే బిలో పోవర్టీ లైన్ గదా! ఈసారి బీపీఎల్ అంటే బిలో పచ్చళ్ళ లైన్ అంట. సో, నవ్వుకున్నాను నేను అది చూసి చాలా సేపు నవ్వుకున్నాను లిటరల్లీ. అంటే జనాలెంత తెలివైనోళ్ళో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనదే జెప్తున్నా. ఇప్పుడు అలేఖ్య చిట్టికని గాదు. వేరే ఎవరైనా సరే బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఒక్కళ్ళమే తెలివైనోళ్ళం, మనం వ్యాపారం పెట్టాం కదా అని అనుకుంటే కాదు. కొనేవాళ్ళలో ప్రతి ఒక్కరు తెలివైనోళ్ళే. ఎక్కడో 100లో ఒకరుంటారేమో.
లేదంటే 100లో 10 మంది ఉంటారేమో నీ బిజినెస్ టాక్టిక్స్ ఏవి తెలియనోళ్ళు. బట్ 100లో 90 మంది తెలివైనోళ్ళే ఉంటారు. వాళ్ళనంత ఈజీగా బ్లఫ్ చేయలేవు. సో, స్టిల్ నీకు అన్ని ఆర్డర్స్ వచ్చినియి, అంతవరకు సక్సెస్ అయ్యావంటే గ్రేటే. దాన్ని నిలబెట్టుకోవాలి. అది చేత కాట్లే. సో, అది. ఇప్పుడు చూడు బీపీఎల్ బిలో పోవర్టీ లైన్ అన్న దానికి తీసుకొనొచ్చి ఇక్కడ బిలో పచ్చళ్ళ లైన్ అన్న దానికి లింక్ చేసేది. చాలా చాలా తెలివుండాలి దానికి అలా చేయాలంటే. ఆ కామెంట్ ఎవరు పెట్టారో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు గానీ, నిజంగా గ్రేట్ థాట్ అదైతే మాత్రం. సో, ఇలా చాలా వస్తాయి నాకు తెలిసి. ఇంకా ఈవిడ భాగవతం అనేది బయటపడుతూ వచ్చింది కాబట్టి ఒక ఆడియో ద్వారా, తర్వాత ఇంకొక ఆడియో ఇప్పుడొచ్చింది. సో, ఇలాగ నాకు తెలిసి మెల్లిమెల్లిగా ఆడియోలన్నీ బయటకొస్తా ఉంటాయి. ఇంక నాకు తెలిసి చాలా ఆడియోలొస్తాయి ఫర్దర్‌గా. సో, ఇంకా అదలా నిరంతరం కొనసాగుతూనే ఉంటది. పీపుల్ విల్ లైక్, పీపుల్ విల్ లిజన్, పీపుల్ విల్ షేర్ అట్లాగే నడుస్తూ ఉంటది. బట్ డెఫినిట్‌గా ఆవిడైతే మారతదని నేను అనుకోవట్లేదు. అండ్ ఆ మధ్య ఎప్పుడో ఆవిడదొక ఒక ట్రోల్ కైండ్ ఆఫ్ వీడియో ఉంటది. ఆ వీడియో అప్పట్లో సపోర్ట్ చేశారు ఆవిడకి. ఆ వీడియో వచ్చిన కొత్తలో. బట్ అదే వీడియోని ఇప్పుడు పెడుతుంటే ఆవిడనందరూ తిడుతున్నారు. ఎందుకు? సిట్యుయేషన్స్, టైమ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. టైం మార్చేస్తది ప్రతిదాన్ని గూడా. సో, అది మీరు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ రో జీవితాంతం నీదే టైం నడవదు గదా! అది గుర్తుపెట్టుకోవాలి. అది ఆవిడకి అర్థం కాలే. అందుకే నాశనం చేసుకుంది మొత్తం అంతా కూడా. సో, ఇంకా కంప్లీట్ డిస్ట్రక్షనే, ఇంకేం లేదింక. సో, లెట్స్ సీ, చూద్దాం ఫర్దర్‌గా అయినా సరే బయటకొచ్చి ఈ సారీలు గట్రా ఏమన్నా ఉంటాయేమో మరి. లేకపోతే లైట్‌లేండి, కొన్నాళ్ళు పోయాక జనాలే మర్చిపోతారు అనుకుందాం, ఏమో మరి. ఆఫ్‌కోర్స్ బట్ మర్చిపోతారు కొన్నాళ్ళు పోయిన తర్వాత, అది కన్ఫర్మ్ అది. కాకపోతే ఏంటంటే ఇంకా ఒక ఒక రిమార్క్ అయితే పడిపోయింది అది గుర్తుండిపోద్ది. అది మెయిన్ పాయింట్ అనమాట. అది. చూద్దాం ఏం చేస్తారో. పెద్ద పెద్ద విషయాలే మర్చిపోయారు మన దగ్గర. ఇదంతా. కాకపోతే ఏంటంటే కొన్ని అఫీషియల్ పేజెస్ కూడా ట్రోల్ చేస్తున్నాయి. జియో హాట్‌స్టార్ వాడు కూడా ఓ ట్రోల్ పేజ్ ఏసాడు. ఓ ట్రోల్ మీమ్ ఏసాడు. ఏమని? ఆహ్, బయట పికిల్స్ చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి 'ఛత్రపతిలో' ప్రభాస్ గారు ఆ పచ్చడి చేసే సీన్ ఉంటది కదా! వాళ్ళ అమ్మగారి కోసం. నువ్వు చేస్తావా అని చెప్పి. సో, ఆ సీన్ అంతా పెట్టాడనమాట. సో, ఆయన కూడా అఫీషియల్ పేజెస్ కూడా ట్రోల్ చేస్తున్నాయి. ఇట్లాగే ఉంటది ఇంకా. సో, వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు ఇప్పటి వరకు. బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల తెలిసింది. ఇది గుర్తుండిపోద్ది ఖచ్చితంగా. మర్చిపోయి ఉండొచ్చు చాలా విషయాలు. కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో మాత్రం కొంచెం అలా ఉండిపోతాయి కదా! అది. ఇది ఆళ్ళకి అర్థమయ్యి ఇప్పటికైనా వచ్చి సారీలు చెప్పి ఎంతమందికి వాళ్ళు అలా మెసేజ్‌లు పెట్టారో అంతమందికి కూడా పర్సనల్‌గా సారీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఇట్లా బయటకొచ్చి కూడా కొన్ని సారీలైతే చెప్తే బెటర్. లేదనుకో బయటకొచ్చి సారీ చెప్పిన తర్వాత కూడా ఆ పర్సనల్‌గా ఏదైతే చేశారో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రిలీజ్ చేయొచ్చు. ఆడియోలైనా, స్క్రీన్ షాట్‌లైనా ఏమైనా సరే. అది మళ్ళీ వేస్టే అవుతది ఇప్పుడు బయటకొచ్చి చెప్పి. సో, వాళ్ళకి చెప్పాలి, బయట చెప్పాలి. అప్పుడే వర్కౌట్ అవుతది. లేదంటే గమ్మున కూర్చుంటాం, ఊరుకుంటాం అంటే ఇంక మరి వాళ్ళ ఇష్టం మరింక. చూద్దాం ఏం చేస్తారో. సో, దట్స్ ఇట్ గైస్. ఈ ఆడియో విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎంతమందికి మోటివేషన్ వచ్చింది లేడీస్‌కి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డబ్బులు సంపాదించాలి, అలేఖ్య పచ్చళ్ళు కొనాలని చెప్పి. అలేఖ్య పికిల్స్ ఏపీ. జనాల్ని ఏపీ చేయబడును. నైస్, బావుంది. ఓకే. థాంక్ యూ. లైక్ చేయండి వీడియో గనుక మీకు నచ్చినట్టయితే. అండ్ మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఇన్‌స్టా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో కారణం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైనా ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.